వరంగల్ కూడా వెనుకబడింది కాబట్టి మేము ఏమని చెప్తున్నాం, వెనుకబడ్డ ప్రాంతాలను వదిలియాలి. మాది కూడా అంతే కదా. శాశ్వత సొరంగం పూర్తయితే ఈ ఏరియా అంతా డెండింగ్ ఈ ప్రాజెక్ట్ అన్నీ పూర్తయితే వాటర్ వచ్చి ఇప్పుడేమో సాగర్లో ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు మోటార్ పడుతున్నాం. గ్రావిటీతో ఎప్పుడు నీళ్ళు వాడుతున్నాం. 2 పంటలకు 6000 TMs వస్తుంది. గ్రావిటీ తింటేనే 10 ఏళ్ళకు మొత్తం ఏడ బోర్ వస్తే 50 ఫీట్ నీళ్ళు పడతాయి. కృష్ణా వాటర్ వస్తుంది. ఎట్టి పడుతుంది. అది 3 ఏళ్లలో పూర్తన్నట్టు సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి దాని మీద కొత్త సిస్టంతో పూర్తి చేయబోతున్నాం. అందుకనే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఇప్పటికే చెప్పిన, దేవరకొండ వస్తున్నామని తప్పకుండా మాకు మా జిల్లాలో అన్ని 12 కాన్స్టిట్యున్సీలో 12 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడ్డ కాన్స్టిట్యున్సీ ఏంటంటే దేవరకొండ. నా వరకు అది నల్గొండకి వెళ్ళి కనగల్లి మీదకి వెళ్ళి గుర్రంపోడు బాల్వాయి మీదకి వెళ్ళి మల్లెపల్లి వరకు